ఈ వీడియోలో ఏదైతే మనం స్క్రిప్ట్ ట్యాగ్లో ఏదైతే మనం అలర్ట్ అని స్క్రిప్ట్ రిలేటెడ్ జావా స్క్రిప్ట్ రిలేటెడ్ కోడ్ రాసామో ఈ కోడ్ని నేను ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్ ఒక ఫైల్ ఇది హెచ్టిఎంఎల్ ఫైల్ కదా ఒక జావా స్క్రిప్ట్ ఫైల్లో క్రియేట్ చేసి ఆ జావా స్క్రిప్ట్ ఫైల్లో ఈ యొక్క కోడ్ని మూవ్ చేస్తాను. మూవ్ చేసిన తర్వాత ఈ ఎక్స్టర్నల్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ని ఈ స్క్రిప్ట్కి నేను లింక్ చేస్తాను. ఓకే, స్క్రిప్ట్కి నేను లింక్ చేస్తాను, చూద్దాం. సో నేను ఇది రిమూవ్ చేసి helloworld.js ఫైల్కి వెళ్ళి ఇక్కడ ఇది రాశాను. ఓకే, రాసిన తర్వాత ఈ ఫైల్ని హెచ్టిఎంఎల్ లింక్ చేయాలి. లింక్ చేయాలి అంటే స్క్రిప్ట్ ట్యాగ్లో ఎస్ఆర్సి అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఎస్ఆర్సి ప్రాపర్టీలో మనం మనం ఈ పాత్ ఉంది కదా, ఏదైతే మీ ఫైల్ ఉందో హలో helloworld.js ఫైల్ని ఇచ్చాం. ఓకే, సేమ్ అవుట్పుట్ రావాలి. ప్రీవియస్ క్లాస్లో ఏదైతే అవుట్పుట్ వచ్చిందో సేమ్ అవుట్పుట్ ఇప్పుడు రావాలి. చూద్దాం. సో ఈ ఫైల్ ఎక్కడ ఉంది, మనకి ఇక్కడ ఉంది కదా హలో వర్డ్. సో ఇక్కడ చూస్తే మీరు రీలోడ్ అవుతుంది. ఓకే, ఇవన్నీ కాకుండా నేను ఏం చేస్తానంటే క్రోమ్ ఓపెన్ చేసి ఓకే ఈ క్రోమ్లో ఓపెన్ విత్ హెచ్టిఎంఎల్ని ఓపెన్ విత్ అదర్ క్రోమ్ ఉంటుందా, ఓ క్రోమ్ ఉంది ఇక్కడే, ఓపెన్ విత్ క్రోమ్ వచ్చిందా హలో వర్డ్ దిస్ పేజ్, అదనమాట. అంటే ప్రీవియస్ క్లాస్లో ఏం చేసామంటే విత్ ఇన్ హెచ్టిఎంఎల్లో స్క్రిప్ట్ లోపల మనం హెచ్టిఎంఎల్ కోడ్ రాస్తాం, జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తాం. ఇప్పుడు ఏంటంటే ఆ జావా స్క్రిప్ట్ కోడ్ మొత్తాన్ని వేరే ఫైల్లో మూవ్ చేసి ఆ ఫైల్ని ఇక్కడ లింక్ చేసాం స్క్రిప్ట్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు మన అప్కమింగ్ క్లాస్లో కూడా ఇలా ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంటుంది. ఆ హెచ్టిఎంఎల్ ఫైల్లో జావా స్క్రిప్ట్ ఫైల్ని లోడ్ చేస్తాను. ఒక్కొక్క కాన్సెప్ట్కి ఒక్కొక్క ఫైల్ క్రియేట్ చేస్తాను. ఇది ఈ వీడియోలో మనం నేర్చుకున్నది హౌ టు లింక్ ది ఎక్స్టర్నల్ జేఎస్ ఫైల్ ఇంటూ హెచ్టిఎంఎల్.